హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్తో మేము ముందుకు వచ్చాను. అప్లికేషన్ పేరు CBRE. అప్లికేషన్ లాంచింగ్ డేటు మార్చి 10, 2025. అయితే ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని నాకు ఫ్రెండ్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఈ అప్లికేషన్ ఫిక్స్డ్ ప్లాట్ఫామా, డైలీ విత్డ్రాల్ చేసుకునే ప్లాట్ఫామా, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక విషయం, ఇదొక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నానండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు. లాగిన్ అవ్వగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, CBRE అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇందులో మీరు ముందుగా రిజిస్టర్ అవ్వగానే మీకు 15 రూపాయలు సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 300 రూపాయలు. టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ఇక్కడ నుంచి డైలీ సైన్ ఇన్ చేసుకోండి, మీకు 9 రూపాయలు రివార్డ్ రావడం జరుగుతుంది. ఎక్స్చేంజ్ కోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. వీళ్ళు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీకు 3 రూపాయల నుంచి 10 రూపాయల లోపు రివార్డ్ రావచ్చు. కంపెనీ మీద క్లిక్ చేస్తున్నాను. కంపెనీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, అబౌట్ అస్లో మీరు చూసినట్లయితే CBRE కంపెనీ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ CBR కంపెనీ అనేవాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషను మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇది కేవలం కొంతమంది స్కామర్లు ఈ పేరు వాడుకొని ఒక డమ్మీ అప్లికేషన్ని రెడీ చేసి మార్కెట్లోకి వదిలారు. అందుకనే మీకు ఈ వీడియో ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అని చెప్పడానికి గల కారణం ఇదే. సో ఇలాంటి కంపెనీ పేర్లు వాడుకొని స్కామర్లు ఇలాంటి అప్లికేషన్స్ రెడీ చేసి మార్కెట్లోకి వదులుతూ ఉంటారు. దయచేసి మీరు ఈ CBR కంపెనీ వాళ్ళు ఈ ఎర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారని అనుకోకండి. కార్డ్, ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ప్రమోషన్, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు రిఫరల్ లింక్ ఉంటుంది. మై టీమ్, మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. VIP లెవెల్ మీద క్లిక్ చేస్తున్నాను. VIP లెవెల్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా మీరు రిజిస్టర్ అవ్వగానే మీరు VIP 0లో అయితే ఉంటారనమాట. మీరు VIP 1కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ముందుగా మీరు 600 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 1కి అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి మీరు బ్యాలెన్స్ రికార్డ్ చూసుకోవచ్చు, డిపాజిట్ రికార్డ్స్ చూసుకోవచ్చు, అలాగే విత్డ్రాల్ రికార్డ్స్ చూసుకోవచ్చు, ఎర్నింగ్ రికార్డ్స్, కమిషన్ రికార్డ్స్, అలాగే రివార్డ్ రికార్డ్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మై ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. మై ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. నేను నిక్ నేమ్ అయితే నా ఛానల్ పేరు పెట్టుకున్నాను. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. మీరు ఒక నిక్ నేమ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మార్చుకొని సేవ్ చేసుకోండి, సరిపోతుంది. అకౌంట్ పాస్వర్డ్ అంటే లాగిన్ పాస్వర్డ్ అనమాట. లాగిన్ పాస్వర్డ్ మీరు ఇక్కడ నుంచి మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ట్రేడ్ పాస్వర్డ్ అంటే విత్డ్రాల్ పాస్వర్డ్ అంటాం కదా, దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ చేయాలండి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇది వచ్చి వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. ఇది వచ్చి కస్టమర్ కేర్కి వెళ్తుంది అనమాట. ఇది డౌన్లోడ్ ఆప్షన్. ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుందండి. APK ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవద్దు, ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 సిరీస్లుగా ఇచ్చారు. డైలీ ఇన్కము, డిపాజిట్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. ఇందులో మనం డైలీ ఇన్కమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. 600 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 90 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే మంత్లీకి వచ్చేసరికి మీకు 2700 రూపాయలు రావడం జరుగుతుంది. ఇయర్లీ వచ్చి మీకు 32,850 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు 2 సార్లు పర్చేస్ చేయొచ్చు. రెండో ప్లాన్ గురించి చూద్దాం. 1200 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 192 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే మంత్లీ వచ్చేసరికి మీకు 5,760 రూపాయలు రావడం జరుగుతుంది. ఇయర్లీ వచ్చి మీకు 70,080 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ కూడా మీరు 2 సార్లు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇలా ఇంకా మీకు కింద చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. డిపాజిట్ ఇంట్రెస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. డిపాజిట్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ఫస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. 800 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 200 రూపాయలు రావడం జరుగుతుంది. దీంట్లో ఇచ్చారనమాట ప్లాన్ పీరియడ్, మనకి 7 డేస్ ప్లాన్ పీరియడ్ ఇచ్చారు. 7 డేస్కి గాను మనకి 1400 రూపాయలు రావడం జరుగుతుంది అంటున్నారు. ఇది VIP 1 వాళ్ళకి అనమాట. అంటే ముందుగా మీరు డైలీ ఇన్కంలో 600 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 1కి ఎలిజిబుల్ అవుతారు. ఆ ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈ ప్లాన్ తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా VIP 1 వాళ్ళకేనమాట. 1800 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 504 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ వచ్చి 7 రోజులు ఇచ్చారు. 7 రోజులకు కానీ మీకు 3,528 రూపాయలు రావడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీకు VIP 1 వాళ్ళకేనమాట. అయితే ఇప్పుడు ఇందులో డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ ఉంటుందా లేదా అనేది మీకు తెలుసుకోవాలి.
డైలీ ఇన్కంలో మీకు డైలీ విత్డ్రాల్స్ ఉంటాయండి. డిపాజిట్ ఇంట్రెస్ట్లో మీకు ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, డైలీ ఇన్కంలో మీరు డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. డిపాజిట్ ఇంట్రెస్ట్లో మీకు ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి. 7 days కంప్లీట్ అయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, ఫిక్స్డ్ టైప్ అయినా, ఫండ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఫిక్స్డ్ టైపా? ఈ అప్లికేషన్ వచ్చి షార్ట్ టర్మ్ అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్లో మీరు డైలీ ఇన్కంలో మీరు డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. డిపాజిట్ ఇంట్రెస్ట్లో మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. అయితే ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? ఇది షార్ట్ టర్మ్ అప్లికేషన్ అండి. షార్ట్ టర్మ్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా ఎక్కువ రోజులైతే వర్క్ చేయవు. నా ఉద్దేశంలో ఈ అప్లికేషన్ ఒక 10 రోజులు లేదా 15 రోజులు వర్క్ చేసే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నానండి. బట్ నేను చెప్పింది జరగాలని లేదు, ఒక్కొక్కసారి ముందుగా కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.